టైటిల్లోని క్యాప్షన్ పండగ అనే పేరుని పెడుతున్నారు. పండగకు వస్తున్నాము, సంక్రాంతికి వస్తున్నాము, ఏదో విధంగా పండగకి సంబంధించి రిలేటెడ్ టైటిల్ పెడుతున్నారు. సినిమా సంక్రాంతి విన్నర్లో నిలబడుతుంది. సినిమా చాలా బాగుంది. చిరంజీవి గారు స్టైలిష్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన స్టెప్స్ కానీ, వెంకటేష్ గారు స్టైలింగ్ కానీ, మెయిన్ హైలైట్ ఏంటంటే వెంకటేష్ గారు సినిమాలో ఎంట్రీ హైలైట్. చాలా బాగుందండి సినిమా. భార్యాభర్తలు విడిపోతుంటారు, దాన్ని ఎలా కలపాలి, ఎలా కలుసుకుంటారు అనేది మెయిన్ కాన్సెప్ట్తో కామెడీ ఎంటర్టైన్మెంట్లో బాగా తీశారు. చాలా బాగుందండి సినిమా. చాలా బాగుంది. అనిల్ రావుపూడి గారు మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు దట్ హీఈస్ కేపబుల్ ఆఫ్ ఇలాంటి ఫిల్మ్స్ తీయడం. కామెడీ, క్లీన్ కామెడీ, ఎక్కడ మనకి వల్గర్గా, ఎక్కడ మనకి ఫ్యామిలీతో చూడలేని కామెడీ అయితే కాదు. పక్కాగా ఈ సంక్రాంతికి మూవీ చూడొచ్చు. చిరంజీవి గారి యాక్టింగ్ కూడా చాలా ఏళ్ళ తర్వాత ఇంత ఎనర్జెటిక్గా, ఇంత ఫుల్ లెంత్ కామెడీ రోల్లో చూడడం జరిగింది. చాలా బాగుంది. డెఫినెట్గా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. ఏదండి వెంకటేష్ గారిది చిరంజీవి గారిది అంటే అలాంటి క్యారెక్టర్ వస్తుందని అనుకోలేదు నేను. వెంకటేష్ గారిది ఏదో 5 minutes చిన్న క్యామియో అనుకున్నా, కానీ ఇట్స్ ఫుల్ లెంత్ రోల్. కొంచెం బాగుంది. సెకండ్ హాఫ్ నిండా వస్తారు. వెంకటేష్ గారిని పెట్టడం కూడా చాలా బాగా అనిపించింది. కాంబినేషన్ చాలా బాగుంది. ఫన్నీ బ్యాంటర్ లాంటిది తయారు చేశారు వాళ్ళిద్దరికి. చాలా బాగుంది. పొట్టోడి క్యారెక్టర్ అయితే సర్ప్రైజ్ అండి. అంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాంలోని కొన్ని రెఫరెన్సెస్ వాడారు ఇక్కడ కూడా. సో అది చాలా బాగా అనిపించింది. ఆ ఫస్ట్ హాఫ్ లోని అదే బెస్ట్ సీక్వెన్స్. పొట్టోడి క్యారెక్టర్ చాలా బాగా పేలింది. మూవీ చాలా బాగుంది. ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఫస్ట్ ఇయర్లో ఈ సినిమా అయితే చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. హ్యాపీగా ఉంది. హోప్ వచ్చింది. టీఎఫ్ఐలో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి ఇంకా అని బాగా అనిపించింది. ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. అదేంటి ఇలా ఉంది అని ఎక్కడ అనిపించలేదు. అలా స్టిక్ ఆన్ అయితే ఉన్నాం, హ్యాంగ్ ఆన్ అయితే ఉన్నాం మూవీలో. సో మాకైతే నచ్చింది. కంపేర్ చేయలేము, ఎందుకంటే అది వేరే జోనరా, ఇది వేరే జోనరా. సో ఇది ఫ్యామిలీ జోనరా కాబట్టి ఇదైతే బాగుంది. చిరంజీవి కానీ, వెంకటేష్ కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హాయిగా నవ్వుకుంటూ చూసే సినిమా. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఫైట్లు కానీ, లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఏదన్నా పాటలతో పాటు డాన్స్ మొత్తం బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అదిరిపోయింది. అసలు కాంబినేషన్ చాలా బాగుంది. ఏదండి ఇద్దరిది కూడా ఎక్కడ తక్కువ తీసినట్లు ఏం కాదు. వచ్చిన తనకు ఉన్న రోల్ మటుకు చాలా బాగా చేశాడు తను. బుడోడు కొంచెం బాగానే ఉంది. పిల్లలు కూడా బాగున్నారు. నయనతార అన్నిళ్ళప్పుడు చూసినప్పుడు ఇప్పుడైనా ఒకేలా ఉన్నది. సో ఇట్స్ గుడ్ అమ్మా. కామెడీ బాగుందమ్మా, చాలా బాగుంది మూవీ. మెగా విక్టరీ అండి. అనిల్ రావుపూడి మళ్ళీ ఇంకో హిట్ కొట్టాడు. ఆ సినిమా ఏంటంటే మధుపాన మనోదన్నం మనోధైర్యం ధనాదన్ మెగా విక్టరీ హిట్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి చెప్పే ముందు ఒక విషయం ఏంటంటే, నేను ఇందాక ఎస్కలేటర్ దిగుతా, చిరంజీవి గారి ఏజ్ నిజంగా 70-71 అని నేనైతే చెక్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే బ్రో, నేనైతే ఎక్కడ ఏ ఇండస్ట్రీలోనూ చూడలేదు. ఒక 70+ years ఆఫ్ ఏజ్లో ఉన్న ఒక హీరో అంటే ఈ లెవెల్ ఆఫ్ డ్యాన్స్, ఈ లెవెల్ ఆఫ్ ఎనర్జీ, ఈ లెవెల్ ఆఫ్ గ్రేస్ కావచ్చు, ఈ లెవెల్ ఆఫ్ స్టైలు, యాటిట్యూడ్ అంతా నేనైతే ఏ ఇండస్ట్రీలో ఏ హీరోని చూడలేదు. మనం డెఫినెట్లీ నేనైతే సూపర్ ఇంప్రెస్ అయినాను. అండ్ అందుకనేనేమో చిరంజీవి గారిని అందరూ ఇంకా మెగాస్టార్, ఇంకొచ్చేసి బాస్ ఆఫ్ ద బాసెస్, గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ లైక్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా అని అంటూ ఉంటారు. అండ్ బ్రో, అండ్ అనిల్ రావుపూడి గారు అయితే నిన్న నైట్ వరకు నేను కూడా సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ చూసాను. ఏంటంటే దొరికేస్తారేమో అని అన్నారు. ఆయన దొరకకుండా ఉండేలాగా చూసుకోవడం మాత్రమే కాదు, చిరంజీవి గారి ఫ్యాన్స్కి ఏం కావాలో అదైతే 100% ఆయన ఇచ్చినారనమాట. నాట్ ఓన్లీ ఫ్యాన్స్, పండక్కి కూడా ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ అయితే డెఫినెట్లీ ఇచ్చినారు. అండ్ బ్రో, సరే ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే, మనశంకర వరప్రసాద్ గారు మూవీ చూసేటప్పుడు నాకైతే చిరంజీవి గారి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన బెస్ట్ మూవీ అయితే నాకు ఇదే అనిపించింది. నాకు వచ్చేసి అంటే ఖైదీ నెంబర్ 150 కాదు, వాల్తేరు వీరయ్య కాదు. సో ఈ మూవీనే నాకు వచ్చేసి ఆయన బెస్ట్ మూవీ అని నాకు అనిపించింది. ఎందుకంటే వింటేజ్ చిరంజీవి గారు బ్రో. ఇప్పుడు మనకు వచ్చేసి అన్నయ్య సినిమా కావచ్చు, సౌందర్యతో వచ్చేసి కామెడీ, లేకపోతే చంటబ్బాయిలో కావచ్చు, ఛాలెంజ్లో కావచ్చు, ఇలా ఎలా అయితే మనం చిరంజీవి గారిని మనం చూసామో, నాట్ ఓన్లీ వింటేజ్ చిరంజీవి గారు 20 years బ్యాక్ శంకర్ దాద్ MBBS, జై చిరంజీవులు, ఆ కామిక్ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ చూస్తాము. మళ్ళీ నాకైతే ఆ చిరంజీవి గారు అయితే మళ్ళీ నాకు కనబడినారనమాట. సో థ్యాంక్స్ టు అనిల్ రావుపూడి గారు ఫర్ దట్. అండ్ వెంకటేష్ గారు ఎంట్రీ సీన్ కావచ్చు, లేకపోతే వెంకటేష్ గారు చిరంజీవి గారు ఇద్దరు కలిసి చేసిండేది కావచ్చు, నాకైతే బాగా నచ్చింది. చిన్న ఫ్లాస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో వైవాహర్ష కామెడీ అంతగా వర్కౌట్ కాలేదు. ఆ ట్రాక్ అక్కడక్కడ ఒక 15 minutes సెకండ్ హాఫ్లో కూడా డిప్ అయినప్పటికీ, సో ఓవరాల్గా మూవీ అంతా రైజ్లో ఉంటుంది. కాబట్టి మనకు మూవీ చూసి బయటకు వచ్చేసరికి ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ చూసాము అనే ఫీల్ అయితే వస్తుందన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో చిరంజీవి గారు, నయనతార గారు మధ్యలో ఆ సుందరి ట్రాక్, ఆ సుందరి సాంగ్ వచ్చేది, ఆ లవ్ ట్రాక్ అనేది నాకు బాగా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్లో కూడా
ఇప్పుడు భగవంత్ కేసరిలో వచ్చేసి ఒక మెసేజ్ ఉంటుంది కదా, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఎలా అయితే బాలకృష్ణ గారు చెప్తారో ఈ మూవీలో కూడా చిరంజీవి గారు వచ్చేసి లేడీస్ సెక్షన్స్ వచ్చేసి ఏ విధంగా వాళ్ళు వచ్చేసి మిస్యూజ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన సెక్షన్స్ అనేది అయితే మెసేజ్ అయితే ఉంది. ఓవరాల్గా బ్రో మంచి పండగ మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ, చిరంజీవి గారు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత బెస్ట్ మూవీ. మూవీ చాలా బాగుందండి. వి రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. మేము మా ఫ్యామిలీతో వచ్చినాం. సంక్రాంతికి మా ఫస్ట్ మూవీ స్టార్ట్ అయిపోయిందని అనుకోవచ్చు. లైక్ అనిల్ రావుపూడి గారు అగైన్ హీ ప్రూవ్డ్ ఇట్. సంక్రాంతి అంటే ఆయనదే అని. ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్ అండ్ సో కూల్. యా, బ్లాక్ బస్టర్. చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు. యా, ఇట్స్ సో లైక్ వి రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. దేర్ ఎంటర్టైన్మెంట్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ సో కూల్. అసలు ఇద్దరికిద్దరు డామినేట్ అని కాకుండా ఇద్దరు చాలా బాగా అనిపించింది మాకు. యా, గుడ్. యా, అది కూడా బాగా అనిపించింది. ఇట్స్ సో గుడ్. అనిల్ రావుపూడి గారు లైక్ అగైన్ హీ ప్రూవ్డ్ ఇట్. సంక్రాంతి అంటే ఆయనదే అని. యా, హుక్ స్టెప్ చాలా బాగుందండి. లైక్ అగైన్ ఆయన స్టెప్స్ అన్ని మళ్ళీ చెప్పడం, రావడం కానీ వేయడం కానీ ఎవ్రీథింగ్ వాజ్ సో కూల్ అండ్ సో గుడ్. మనశంకర్ వరప్రసాద్ ఇప్పుడే మళ్ళీ సెకండ్ టైం చూసాను. నేను ఆల్రెడీ ప్రీమియర్ చూసాను. సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలి అంటే ఇట్స్ ఏ కంప్లీట్ ఫెస్టివల్, కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పచ్చు. అనిల్ గారు ఏదైతే ఫ్యామిలీ ఆడియన్స్ని ట్రస్ట్ చేసి తీస్తున్నారో సినిమాని, దానికి 200% జెన్యున్గా మళ్ళీ న్యాయం చేశారు. ఈ పండగకి క్లియర్ కట్ విన్నర్ మనశంకర్ వరప్రసాద్ అని చెప్పచ్చు. వెంకీ గారి సీన్స్ కానీ, వింటేజ్ బాక్స్ లుక్స్ కానీ, అండ్ వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే కామెడీ టైమింగ్ కానీ ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ నాన్ స్టాప్ హిలీరియస్గా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ అయితే నాన్ స్టాప్గా నవ్వుకున్నారు. అండ్ సెకండ్ హాఫ్లో క్లైమాక్స్లో వచ్చే పోర్షన్ పార్ట్ కూడా చాలా బాగుంది. ఇట్స్ ఎ క్లియర్ కట్ ఈ 2026 పొంగల్ విన్నర్ మనశంకర్ వరప్రసాద్. ఈ ఒక టికెట్ రేట్స్ కొంచెం తగ్గించి ఉంచితే ఈ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా తొందరగా వస్తారు. అసలు నిజంగా 2 కళ్ళు కూడా సరిపోలేదు చూడడానికి. అంత బాగుంది. అసలు నిజంగా దద్దరిల్లిపోయింది.